బిట్టు ఇక్కడ నా బ్యాంగిల్స్ ఎక్కడ పెట్టావే కొన్ని కనిపించలేదు. నిన్నే అడుగుతుంది ఇట్రా నువ్వు పెట్టి. పెద్దవాళ్ళయి పిల్లలకి సూట్ అవ్వు, ఓకేనా? పిల్లలు వేరుగా ఉంటాయి. వీళ్ళు మారరు. సో సాడ్. నాకేమి ఇవ్వరు. కష్టాలన్నీ బేబీస్కుంటాయి. బ్యాడ్ మమ్మీ. ఏంటా చూపు? నువ్వు పెద్దయినాక పెద్దవాళ్ళే వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకా నువ్వు చిన్నపిల్లవే. మనసులో ఏమైనా తిట్టుకుంటున్నావా? అబ్బా క్లిప్ కావాలి. బిట్టు నీ దగ్గర క్లిప్ ఉంటే ఒకసారి ఇటీ అమ్మా, నాకు ఒక క్లిప్ ఇవ్వమ్మా. ఏంటి అలా చూస్తున్నా? షేర్ చేసుకోవాలి, నీది నాది అని ఉండకూడదు. మాన్స్టర్ మమ్మీ. స్కూల్లో టీచర్స్, ఇంట్లో మమ్మీస్. బూస్ట్ మాన్స్టర్. ఏంటి ఆ చూపు? మనసులో ఏమైనా తిట్టుకుంటున్నావా? ఈ మధ్య పిల్లలు ఏమైనా తిట్టుకుంటున్నా అమ్మలకు మనసులో వినిపించేస్తుంది తెలుసా? ఆ టాలెంట్ కూడా ఉంటుంది అమ్మకి, గుర్తుపెట్టుకో. ఇదిగో స్కూల్లో టీచర్ని మనసులో తిట్టుకున్నా కూడా టీచర్లకు కూడా వినిపిస్తుంది. వాళ్ళు కూడా అమ్మలేగా, గుర్తుపెట్టుకో. వైఫ్ చేతి వంట తిని తిని బోరు కొట్టిపోయింది. చాలా నాళ్ళ తర్వాత నా చేతి వంట నేనే తింటున్నా. ఆమ్లెట్. ఒక ఆమ్లెట్ కోసం వైఫ్కి ఒక్క బయట పెట్టడానికి అంత దాచుకుంటావా జాను? ఇన్నేళ్లలో ఎప్పుడైనా నేను నీ దగ్గర ఏదన్నా దాచుకున్నానా? మనసెలా ఒప్పింది జాను? వైఫ్ దగ్గర తినేస్తుందని దాచేసుకున్నావు. తిను తిను ఆమ్లెట్ తిను. ఇదేనా జాను ప్రేమ అంటే? అసలు ఎప్పుడైనా నేను నీ గురించి ఏదైనా దాచుకున్నానా? ఆమ్లెట్ ఎక్కడ తినేస్తావు దాచుకున్నావు. ఆమ్లెట్ కావాలంటే చెప్పచ్చు కదా, వేసి పెట్టేవాడిని. ఇంత మెలో డ్రామా చేసి తింటా రాద్దాంతం చేయాలా? నా చేతి వంట తిని తిని బోరు కొట్టింది. ఎంతైనా మా ఆయన చేతి ఆమ్లెట్ బాగుందే జాను. నెక్స్ట్ టైం నుంచి ఆమ్లెట్ ఎప్పుడు నువ్వే వేసి పెట్టే. బాగా వేసా. ఇవాళ గ్రీన్ థీమ్ పెట్టాం కదా, అందరూ భలే పచ్చగా భలే బాగున్నారు కదా. ఎందుకు బాగోలేదు? అందరు బాగానే ఉన్నారు. పొలంలో పాకే పురుగులు ఉన్నట్టున్నారు. నైస్ కాంప్లిమెంట్ నందు, థ్యాంక్ యూ. ఏ కాంప్లిమెంట్ కాదా? మొత్తం గ్రీన్ థీము అన్నారు. ఫుడ్లో అంతా గ్రీన్ కనిపించలేదే. ఇది గ్రీన్ థీమేనా? అదిగోండి గ్రీన్ జ్యూసు, గ్రీన్ చారు, గ్రీన్ దొండకాయ, గ్రీన్ స్పినాచ్ పచ్చడి, ఇదిగోండి గ్రీన్ చపాతి. ఒకటి మర్చిపోయారు, గ్రీన్ పెరుగు, గ్రీన్ రైస్, గ్రీన్ అప్పడం మర్చిపోయారు తెలుసా? అందులో కొంచెం కాకరకాయ రసం పోసి పెట్టి. ఈ రోజుల్లో మనుషులకి మంచి చెప్తే పనికిరాదు. ఈ థీమ్ పార్టీలతో చచ్చిపోతున్నాం. బాగుందండి మీ థీమ్ పార్టీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఈసారి నేను కూడా బ్లాక్ థీమ్ పెడితే పోద్దు. ఫుడ్ అంతా మార్చి పెట్టేయచ్చు. గుడ్ థింకింగ్. అబ్బా ఇక్కడ ఎవరు అసలు ఇక్కడ ఓపెన్ చేసి పెట్టింది చూసుకునే పని లేదా? అసలు ఎన్నిసార్లు చెప్పాలి ఓపెన్ చేసి పెట్టదని? ఎవరికైనా దెబ్బ తగిలితే అసలు ఎట్ట తగులుతుందో చూడండి. అసలు ఏం మనుషులు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? ఏంటి ఏమైంది? ఏమీ కాల. ఇది ర్యాక్ ఓపెన్ చేసి పెట్టారు, గుద్దుకుంది, దెబ్బ తగిలింది, వాసింది. మీరు ఎవరు చూసుకోరా? ఇక్కడ ఓపెన్ చేసి పెట్టద్దు ఇలా అని ఎన్నిసార్లు చెప్పాలి? అసలు ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా? అన్ని నేనే చూసుకోవాలా? ఎన్నిసార్లు చెప్పాలి? బంధు పెట్టి ఏం చేస్తున్నారు మీరు? దెబ్బ తగిలితే ఏమన్నా బాధపడతారు. ఇలా బౌర్ కప్లు అరవరు లబ్బలబ్బలా అని. ఏమైంది? దేన్నన్నా పగలగొట్టావా? పొద్దున్న ఏడుపుకి సాయంకాలం నాకు తగిలింది. నా ఏడుపుకి తగల్లా, నేను తీసి అలా పెడితే నీకు తగలాలని. అప్పుడు దానంతటా తగల్లా, నేను తగిలిచ్చేటట్టు చేస్తే అది నీకు తగిలింది. పక్కనోడికి మన నొప్పి తెలియాలంటే నొప్పి తగిలేటట్టు చేయాలి, అప్పుడే బుద్ధ.